హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే మిల్ మేకర్ కర్రీ అండి. ఆ మిల్ మేకర్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కన్నా కూడా ఈ మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వాటర్ వేడయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 కప్ వరకు మిల్ మేకర్ తీసుకున్నాను. నేను చిన్న సైజ్ మిల్ మేకర్స్ తీసుకున్నానండి. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. 1 కప్ మిల్ మేకర్ వేసుకొని 2 నుండి 3 నిమిషాలు వీటిని వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి. 2 నుండి 3 నిమిషాలు వీటిని బాగా బాయిల్ అయిన తర్వాత మనం వీటినైతే వాటర్ లేకుండా మొత్తం స్టైన్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఒక 2 నుండి 3 నిమిషాలు వాటర్లో బాయిల్ అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా వాటర్ అంతా తీసేసి ఒక పెద్ద స్టైనర్లో వేసుకొని దీన్ని మన దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటే పొటాటో మ్యాషర్తో, లేదంటే చేత్తోనే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా తీసేయాలి. ఈ విధంగా పొటాటో మ్యాషర్తో ప్రెస్ చేశారనుకోండి, ఇందులో ఉండే వాటర్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. చూడండి, మన పొటాటో మ్యాషర్లో చేసినా కూడా వాటర్ అనేది చుక్క లేకుండా మనకి బాగా డ్రై అయిపోయింది. ఇది చూడండి, ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు దీంతో. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో ఈ మిల్ మేకర్ని వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో 3 నుండి 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మీకు కావాలంటే మిల్ మేకర్ని ఆయిల్లో 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే అలానే మసాలా పట్టుతున్నానండి. ఈ విధంగా మసాలా పట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఈ ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకుంటున్నామండి. అందువల్ల ఆయిల్లో ఒక 2 నిమిషాలు వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆయిల్ని మనం మళ్ళీ కర్రీ చేసేటప్పుడు యూజ్ చేసుకుందామండి. ఉల్లిపాయల్లో 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టి తీసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కని కట్ చేసి వేసుకొని వీటినైతే మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలండి. ఇదే మెయిన్ మసాలా, ఇంకేం మసాలా మనం ఇందులో యాడ్ చేయమండి. ఇందులో మరి 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఏలకలు, 2 లవంగం, 1 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఒక నిమిషం పాటు ఆయిల్లో వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా మనకి రిలీజ్ అయ్యి బాగుంటుంది స్మెల్ అనేది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు మనం ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి మనం ఇందులో వేసుకున్న టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో లో ఫ్లేమ్లోనే వీటిని మనం మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయ్యేంత వరకు ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మసాలా పెట్టిన మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. మిల్ మేకర్ని వేసిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి. మనం పెరుగు వేసి మసాలా పట్టాం కదా, అడుగు పడుతుంది కాబట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ మసాలాలంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ వీటిని ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా బాగా రిలీజ్ అయ్యి 5 నిమిషాలు బాగా కుక్ అయింది కదా. ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మన మసాలా పెట్టిన బౌల్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకోండి. మనం గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేయాలి కాబట్టి చూసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. నేను మరో 1/2 కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అంతా ఒక్కసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అంతా చెక్ చేసుకుందండి. లేకపోతే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి.
7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి కర్రీ అంతా కూడా బాగా ఉడికి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యింది. గ్రేవీ చల్లబడిన తర్వాత మరీ దగ్గర పడుతుందండి ఇది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేయడమే మంచిది మనకి. ఇందులో మనము 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు కస్తూరి మేతిని ఈ విధంగా నలిపి వేసుకోండి. కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకుంటే మన మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ చికెన్, మటన్ కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకొని తిన్నారనుకోండి, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు. మీరు కూడా చపాతీలో గానీ, రైస్‌లో గానీ అన్నిట్లో బావుంటుంది ఈ కాంబినేషన్. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సస్సీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.